శ్రీలీలకు పెరిగిన క్రేజ్తో రష్మిక నేషన్ క్రష్గా మారడంతో బుట్టబొమ్మ కాస్త రేస్లో వెనకపడింది. కానీ టాలీవుడ్కు దూరంగా ఉంటుంది, కానీ కాలీవుడ్కు దగ్గరవుతోంది. అక్కడ వరుసగా సినిమాలు కమిట్ అవుతోంది. ఇప్పుడు కోలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది దళపతి విజయ్ నటించే చివరి చిత్రం. ఈ సినిమాలో నటించే వారందరికీ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ లిస్ట్ లో బుట్టబొమ్మ చేరిపోయింది. ఎందుకంటే వినోద్ దర్శకత్వంలో విజయ్ నటించే చివరి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇది నిజంగా ఆమె కెరీర్ ను మలుపు తిప్పబోతోందని చెప్పవచ్చు. నిజానికి గుంటూరు కారం నుంచి తప్పుకున్న తరువాత పూజా హెగ్డే టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. అయితే కోలీవుడ్ కు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఆల్రెడీ సూర్యతో కలిసి కొత్త సినిమాలో నటిస్తోంది. కంగువ కాకుండా మరో సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఈ మూవీలో పూజా హెగ్డేనే హీరోయిన్. రీసెంట్ గా కాంచనా 4 లో కూడా పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించనుందని ప్రచారం సాగుతోంది. సో పూజా హెగ్డే కోలీవుడ్ నుంచి కంబ్యాక్ రెడీ అవుతోందని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా వస్తాయని బాహుబలి, కల్కి లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మరి రాజా సాబ్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే అంతకంటే ఎక్కువే వసూళ్లు వస్తాయి అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అదెలా అంటే స్త్రీని చూపిస్తున్నాయి. కల్కి తరువాత ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా రాజా సాబ్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి రాజా సాబ్ ను తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అంటూ ఆల్రెడీ ప్రకటించేశారు. మంచిగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇది రాజా సాబ్ అప్డేట్. అయితే రాజా సాబ్ కు బాలీవుడ్ లో ఇప్పుడు దుమ్ము రేపుతోన్న స్త్రీ సినిమాకు లింక్ ఏంటి అంటే స్త్రీ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ ప్రభాస్ కొత్త సినిమా రాజా సాబ్ కు కలెక్షన్ వర్షం కురుస్తుందని ఎలా చెబుతుంది అంటే అందుకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంది. బాలీవుడ్ ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్స్ లిస్ట్ తీస్తే అందులో హారర్ కామెడీ సినిమాలే ఎక్కువ. శైతాన్, ముంజియా, రీసెంట్ గా స్త్రీ సీక్వెల్ అక్కడ టాప్ హిట్స్. స్త్రీ సీక్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్. రాజా సాబ్ స్టోరీ కూడా హారర్ కామెడీ మూవీనే. పైగా ఇటువంటి సబ్జెక్ట్స్ పై మారుతికి మంచి కమాండ్ ఉంది. సో రాజా సాబ్ కు ఏమాత్రం నార్త్ మార్కెట్ లో పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం ఖాయం. దాంతో ఓవరాల్ కలెక్షన్స్ కల్కిని దాటినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిట్ 3 రావాలంటే ఒకే ఫ్రేమ్ లో నాని, శేష్, విశ్వక్షేన్ని చూడాలంటే మే వరకు ఆగాల్సిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇదే కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న చిత్రం వచ్చే దీపావళికి రిలీజ్ అవుతుంది. ఈసారి సింగం కు సపోర్ట్ చేసేందుకు సాక్షాత్తు కల్కి బరిలోకి దిగుతోందని, దబాంగ్ ఖాన్ కూడా వస్తాడని ప్రచారం సాగుతోంది. వచ్చే దీపావళి పండక్కి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా సింగం అగైన్. ఎప్పుడో సూర్య స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. ఇప్పుడు బాలీవుడ్ లో సేమ్ సిరీస్ లో మరో సీక్వెల్ వస్తోంది. అదే సింగం అగైన్. ఈ సినిమా స్టార్ కాస్ట్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ రికార్డ్ తిరగరాస్తాయని అంచనాలు ఉన్నాయి. ఓవైపు సింగం పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. మరోవైపు ఇదే సిరీస్ కు చెందిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు టైగర్ ష్రాఫ్ అలాగే దీపిక యూనివర్స్ లోకి కొత్తగా అడుగు పెట్టబోతున్నారు. విలన్ గా మరో యంగ్ హీరో అర్జున్ కపూర్ కనిపించబోతున్నాడు. వీరందరూ సరిపోరని ఇప్పుడు మరో 3 హీరోలు స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. అందులో ఒరిజినల్ సింగం సూర్య అలాగే తెలుగు హీరో ప్రభాస్ కూడా గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడని సమాచారం. సింగం అగైన్ లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే చుల్బుల్ పాండే. ఈ సినిమా క్లైమాక్స్ లో దబాంగ్ సినిమాల సూపర్ పోలీస్ క్లైమాక్స్ లో గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడని బీటౌన్ లో బాగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మాత్రం బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీగా సింగం అగైన్ రికార్డులోకి ఎక్కుతుంది. మరెన్నో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాస్తుంది. మిస్టర్ బచ్చన్ తో పాటే రిలీజ్ అయింది డబుల్ స్మార్ట్. మిస్టర్ బచ్చన్ తో పాటే డిజాస్టర్స్ లిస్ట్ లోనూ చేరింది. హరీష్ చేతిలో పవన్ ఫిల్మ్ ఉంది, కానీ పూరి చేతిలో ఏ ప్రాజెక్ట్ లేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. ఈ దశలో డాషింగ్ డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో, ఏ హీరో పూరికి డేట్స్ ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూరి జగన్నాథ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్స్ కు, ఇండస్ట్రీ హిట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పూరితో మూవీ అంటే హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ యావరేజ్ సంగతి పక్కన పెడితే డిజాస్టర్లు ఇస్తున్నాడు పూరి. ముందు లైగర్, ఈ మధ్య డబుల్ స్మార్ట్. పూరికి ఈ ఫేస్ కొత్త కాదు.
ఎన్టీఆర్ తో టెంపర్ తీసే ముందు ఇంతకంటే బ్యాడ్ ఫేస్ చేశాడు. కానీ ఒకసారి టెంపర్ తో, మరోసారి స్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ ఇలాంటి కమ్బ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం పూరి బాలయ్య కోసం కథ రాస్తున్నట్లు సమాచారం. గతంలో పైసా వసూల్ మూవీతో పూరి బాలయ్యకు మధ్య మంచి బాండింగ్ కుదిరింది. చాలా కాలంగా వీరిద్దరూ మూవీ చెయ్యాలనుకుంటున్నారు. కానీ ఎవరి కమిట్మెంట్స్ వారు బిజీగా ఉన్నారు. ఈ దశలో బాలయ్యతోనే పూరి నెక్స్ట్ ఫిల్మ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబీతో మూవీ తర్వాత అఖండ 2 చేయబోతున్నాడు బాలకృష్ణ. ఆ తర్వాతే పూరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. అందులో ఎన్నో పాపులర్ పాత్రలు ఉన్నాయి. అందులో ఒక క్యారెక్టర్ ను ఇప్పుడు బొబ్బిలి రాజా రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కుదిరితే డీసీపీ రామచంద్ర తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. అది 2004 విక్టరీ వెంకటేష్ ఈసారి ఘర్షణ సినిమాతో తిరిగొచ్చాడు. డీసీపీ రామచంద్ర పాత్రలో దుమ్ము రేపాడు. వెంకీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కాప్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు విక్టరీ. సైంధవ్ తర్వాత వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావుపుడి మేకింగ్ లోనే కొత్త సినిమా చేస్తున్నాడు వెంకీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిల్ రావుపుడి అనగానే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కామెడీ ఉంటూనే వెంకీలోని సీరియస్ యాంగిల్ ను చూపించబోతున్నాడట. ఈ మూవీని వచ్చే సంక్రాంతి పండగకి రిలీజ్ చేయబోతున్నాడట. అందుకే సినిమాకు క్యాచీగా సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ ఫిక్స్ చేశారట. అనిల్ రావిపూడి మూవీలో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడట. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ చిత్రంలో ఒక పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. మరో పాత్రను ఐశ్వర్య రాజేష్ చేస్తోంది. దసరా పండక్కి మూవీ టైటిల్ ను అఫీషియల్ గా చేయనున్నారు.